రాబోయే రాహు దశా కాలంలో లేదా కుజుడు కేతు ఏ దశలోనైనా ఇది రావచ్చు. రాహు దశా కాలంలోనే రావాలి, కుజ దశా కాలంలోనే రావాలి అన్నదేం లేదు. వేరే దశా కాలంలో కూడా రాహు కుజుడి దృష్టి కలిసే కాలంలో ఈ వ్యాధి రావచ్చు కాదు, వస్తుంది. వాళ్లతో ఏం చెప్పామంటే ఇలా కొన్నేళ్ల తర్వాత అది వివరంగానే నేను చెప్తాను. అంటే ఒక హస్బెండ్ వైఫ్ నా దగ్గరికి వచ్చారు. వాళ్ళొచ్చాక జాతకాలు అవి చూసి ఇక్కడి పద్ధతి ఏమిటంటే, సూర్యమంగళంలో పద్ధతి ఏమిటంటే, ఎవరైనా వస్తే జాతకం చేతిలో పెట్టి వాళ్ళు మెదలకుండా కూర్చుంటారు. జాతకం చూసి అందులో విషయాలు ముందుగా అందులో ఉన్న విశేషాల గురించి వాళ్లతో చెప్పడం జరుగుతుంది. ఆ పనైన తరువాత ఇక మీరేమైనా అడగాలనుకుంటే అడగచ్చు అని చెప్తాను. అప్పుడు 90% వ్యక్తులు ఏమంటారంటే, ఏముంది స్వామి, అంతా మీరు చెప్పేశారుగా, పరిహారం ఎలా చేయాలి, ఏం చేయాలో చెప్పండి అంటారు. నేను కొంతమందితో ఏమంటానంటే, దీనికి పరిహారమే లేదు, ఏ పరిహారం చేసినా ప్రయోజనం లేదు, మీరు దీన్ని అనుభవించి తీరాల్సిందే, ఎందుకంటే ఇది పోయిన జన్మ పాపఫలం. కానీ కొంతమందితో దీనికి పరిహారం ఉంది, ఇలా చేస్తే ఇది సరిపోతుంది అని చెప్తాను.